ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీలో వరదల కారణంగా చాలా ప్రాంతాలు జలమైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా విజయవాడలో దాదాపుగా సగం విజయవాడ మునిగిపోయింది. అయితే దీనికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో ఒకప్పుడు నాలాలు చెరువులు పూర్తి చేసి బిల్డింగులు కడుతున్నటువంటి సమయంలో ఇలా నిర్మిస్తే భవిష్యత్తులో ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి అప్పుడు ఆలోచించేవాడినని, అయితే ఆ తర్వాత ఇప్పుడు వాటి పరిస్థితి ఏమైంది అనేది కనిపిస్తుందని, దీంతో ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం హైడ్రా అనేటువంటి ఒక కార్యాచరణను తీసుకువచ్చి పూర్తిగా వీటిని నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి అని, ఏపీలో కూడా ఇదే తరహాలో హైడ్రా తరహాలో బుడమేరు మీద ఉన్నటువంటి ఆక్రమణలను తొలగించేటువంటి కార్యక్రమం చేపట్టాలని, ఒక బుడమేరే కాకుండా ఏపీలో కూడా ఇదే విధంగా చెరువులు అలాగే వాగులు నాలాలు ఆక్రమించి కడుతున్నటువంటి ఈ ఆక్రమణలను పూర్తిగా తొలగించేటువంటి ప్రయత్నాలు చేయాలని, అసలు ముందు వీటిని నిర్మించే కంటే నిర్మించడానికి అనుమతులే ఇవ్వకుండా ఉంటే చాలా బాగుంటుందని, కానీ దురదృష్టవశాత్తు ఆ పరిస్థితులు దాటిపోయి ఉన్నాం కాబట్టి వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలి. అయితే ఏపీలో ఇలాంటి చర్యలు తీసుకునేదానికి కొన్ని సామాజికమైనటువంటి సమస్యలున్నాయి, ఎంతవరకు ఇవి సహకరిస్తాయనేది చూడాలి అని చెప్పి పవన్ వ్యాఖ్యానించడం జరిగింది.